వానాకాలం సాగుపై వ్యాపారులు డేగ కన్ను వేస్తున్నారు. తొలకరి జల్లులు పడగానే రైతులు దుక్కి దున్ని ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతారు. అయితే ఇదే టైంలో సీడ్ వ్యాపారులు రైతులను మాయ చేసి నకిలీ విత్తనాలు అంతగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో నకిలీ విత్తనాల దందాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ కు కేర్ ఆఫ్ పాలమూరు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో రైతులు సీడ్ పత్తితో పాటు ఇతర సీడ్ ను ఉత్పత్తి చేస్తారు. అలాగే రైతులు సీడ్ పత్తిని కూడా సాగు చేస్తారు. ఇక్కడ తయారయ్యే విత్తనాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతాయి. ఇక్కడి విత్తనాలకున్న డిమాండ్ ఆధారంగా సీడ్ బిజినెస్ కోట్లల్లో సాగుతుంది. సీజన్ మొదలవగానే విత్తన ఉత్పత్తి ముసుగులో నకిలీలు పుట్టుకొస్తున్నాయి. నాణ్యత లేని విత్తనాలకు ఏదో ఒక బ్రాండ్ కవర్ను తగిలించి మార్కెట్లో అమ్మేస్తున్నారు. తీరా రైతులు వాటిని నమ్ముకుని నిండా మోసానికి గురవుతున్నాయి. ఏటా ఇదే తంతు. తక్కువ ధరకొస్తుందన్న ఆశతో విత్తన వ్యాపారుల మాయలో పడి సరైన దిగుబడి రాక రైతులు నష్టపోతూనే ఉన్నారు. జెర్మినేషన్ ప్రాసెస్లో ఫెయిల్ అయిన నాణ్యత లేని విత్తనాలను సీడ్ ఆర్గనైజర్లు రైతులకివ్వటంతో నిండా మునుగుతున్నారు. సీడ్ ఆర్గనైజర్ల చేతిలో బలైపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా రైతులు సుమారు 30,000 ఎకరాల్లో విత్తన పత్తి సాగు చేస్తారు. దేశంలో ఎక్కువగా ఈ ప్రాంతంలోనే విత్తన పత్తి పంటను పండిస్తారు. సీడ్ బౌల్ గా పేరుగాంచిన విత్తన పత్తి రైతులు ఇప్పుడు కష్టాల పాలవుతున్నారు. పలు కంపెనీలు రాతపూర్వకంగా నేరుగా రైతులతో ఒప్పందం చేసుకోకుండా మధ్యవర్తులతో మౌఖిక ఒప్పందాలు చేసుకుని రైతులతో విత్తన పంట సాగు చేయిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చివరికి రైతులు నష్టపోతున్నారు. సీడ్ ఇచ్చిన ఆర్గనైజరే కావాల్సినప్పుడల్లా రైతులకు అప్పులిచ్చేవాళ్లు. పంటను అప్పగించిన తర్వాత అసలు వడ్డీపోను మిగిలిన డబ్బులు చెల్లించేవాళ్లు. ఈసారి పంట సాగు చేశాక మధ్యలో అప్పులివ్వలేమని ఆర్గనైజర్లు చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎకరా విత్తన పత్తి సాగుకు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చవుతాయి. కొంతమంది ఆర్గనైజర్లు రైతులకిచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లపై కంపెనీకి సంబంధించిన పేర్లు, బార్ కోడింగ్ కనిపించవు. ఆర్గనైజర్లు ఇచ్చిన వంటి విత్తనాలనే రైతులు వేస్తున్నారు. కానీ విత్తనాలు ఫెయిల్ అవ్వడంపై రైతుల్లో అయోమయం వ్యక్తమవుతుంది. పత్తి విత్తనాలకు తయారు ప్రొడక్షన్లో మా రాష్ట్రానికి లేదా దేశానికి ఆదర్శంగా ఉన్నది. ఇక్కడ బాగా పత్తి విత్తనాలు ప్రొడక్షన్ బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు రైతులకి అమ్మడం జరుగుతుంది అని మనం జిల్లాలో పట్టుకోవడానికి, అట్లాంటి నిరోధించడానికి మేము జిల్లాలో 2 జిల్లా టీములు చేసాము. ఆ జిల్లా టీములు ఎప్పుడైనా పోయి పర్యవేక్షించవచ్చు. తర్వాత ప్రతి మండలంలో మండల అగ్రికల్చర్ ఆఫీసరు, తర్వాత అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసరు, తర్వాత ఎంఆర్ఓలు వాళ్ళ ముగ్గురు కలిసి ఒక టీం ఉంటే ప్రతి మండలంలో 13 మన జిల్లాలో 13 మండలాలకి 13 టీములు చేయడం అయింది. వీటికి కాకుండా ఓవరాల్గా జిల్లాకి ఇంకా 2 టీంలు ఎక్స్ట్రా చేసాం. వాళ్ళు జిల్లా మొత్తం తిరుగుతారు. వానాకాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయి. జొన్న, మొక్కజొన్న, కంది, వరి, పత్తి లాంటి పంటలను ప్రధానంగా పండిస్తారు. సీజన్ మొదలైందంటే చాలు విత్తనాలే కాదు, ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు కాలం చెల్లిన మందులు బయటపడుతున్నాయి. గద్వాల, మల్దగల్, ధరూర్, గట్టు మండలాల్లో నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. ప్రతి ఏడాది వరుసగా కేసులు నమోదవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీడ్ వ్యాపారులపై నియంత్రణ కరువైంది. సీజన్ మొదట్లో అధికారులు అడపాదడపా దాడులు చేయడం తప్ప ఇల్లీగల్ సీడ్ బిజినెస్ ను నియంత్రించలేకపోతున్నారు. దీంతో ప్రతి ఏటా రైతులకు గోస తప్పడం లేదు. పంట పొలాలను అప్పు కిందకు రాయించుకుని రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆర్గనైజర్ వ్యవస్థ లేకుండా నేరుగా కంపెనీలతోనే రైతులు ఒప్పందం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.